హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్న రాజకీయ హింస రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి, పెట్రోల్ బాంబులతో నిప్పంటించిన ఘటన ఏపీ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, ఆ ఘటనపై ప్రత్యక్షంగా స్పందించేలా జగన్ జోగి రమేష్ ఇంటికి వెళ్లనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసంపై టీడీపీ శ్రేణులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇంటిపై పెట్రోల్ బాటిళ్లు విసిరి నిప్పంటించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో జోగి రమేష్ నివాసం పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా ఈ దాడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలకు, హింసకు తావులేదంటూ వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్వయంగా ఇబ్రహీంపట్నం వెళ్లి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ధ్వంసమైన ఇంటిని పరిశీలించి జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. నేడు తాడపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయవాడ మీదుగా గొల్లపూడి దాటుకొని ఇబ్రహీంపట్నం చేరుకునేలా మొదట వైసీపీ రూట్ ప్లాన్ చేసింది. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ హై అలర్ట్ ప్రకటించింది. ఇటీవల జగన్ గుంటూరు పర్యటన సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా జన సమీకరణ జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. ట్రాఫిక్ సమస్యలు, భద్రతా కారణాల రీత్యా జగన్ పర్యటనపై పలు ఆంక్షలు విధించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని విజయవాడ సిపి స్పష్టం చేశారు. మొదటగా వైసీపీ రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం తాడపల్లి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపి వారధి మీదుగా విజయవాడలోకి ప్రవేశించి అక్కడి నుంచి గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని నిర్ణయించారు. కానీ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ మార్గాన్ని పోలీసులు తిరస్కరించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి నల్లకుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలని కొత్త రూట్ మ్యాప్ ని జగన్ కు అందజేశారు. పోలీసుల సూచనపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా నిర్ణయించుకున్న రూట్లోనే జగన్ పర్యటన కొనసాగాలని వారు స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా కలిసే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే పోలీసులు మాత్రం ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జన సమీకరణ జరగకుండా ఉండేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేశారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనవద్దని, ప్రజలను సమీకరించవద్దని స్పష్టంగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు దారితీసింది. మొత్తానికి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి, దానికి కొనసాగింపుగా వైసీపీ జగన్ పర్యటన, పోలీసుల ఆంక్షలు అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టించాయి. జగన్ పర్యటన శాంతియుతంగా సాగుతుందా? పోలీసులు సూచించిన రూట్లో ఆయన వెళ్తారా? లేక వైసీపీ నిర్ణయించిన మార్గంలోనే పర్యటన కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.